హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఇటీవల నేపాల్ కొత్త రూ. 100 నోట్‌ను విడుదల చేసింది. కానీ ఆ నోటు భారత్, నేపాల్ మధ్య పెద్ద వివాదానికి కారణమైంది. ఎందుకంటే ఆ నోట్‌లో చూపించిన మ్యాప్ వల్ల. అసలు దీని బ్యాక్‌గ్రౌండ్ ఏందంటే 2025 నవంబర్‌లో నేపాల్ రాష్ట్ర బ్యాంక్ కొత్తగా డిజైన్ చేసిన రూ. 100 నోట్‌ను విడుదల చేసింది. ఈ రూ. 100 నోటు సాధారణ కరెన్సీ లాగే కనిపించవచ్చు. కానీ అందులో ఉన్న మ్యాప్ మాత్రం పెద్ద రాజకీయ సమస్యను తీసుకొచ్చింది. ఆ మ్యాప్‌లో కాలపాని, లింపులేక్, లింపియాదోరా ప్రాంతాలు నేపాల్‌ది అన్నట్టుగా చూపించడమే దీనికి మెయిన్ రీజన్. అయితే ఈ ప్రాంతాలు ప్రస్తుతం భారతదేశ పాలనలో ఉన్నాయి. సరిహద్దును నిర్ణయించే సమయంలో కాలి నది ప్రారంభ బిందువు ఏది అన్న విషయంపై 70-80 ఏళ్లుగా వివాదం నడుస్తూనే ఉంది. ఇది ఎందుకు కాంట్రవర్షియల్ అంటే నేపాల్ ఈ మ్యాప్ ను 2020లోనే తమ అధికారిక ప్రాంతంలో చేర్చింది. కానీ ఇప్పుడు దీన్ని కరెన్సీ నోట్లో ముద్రించడం భారత్ దృష్టిలో ఏకపక్ష చర్యగా కనిపిస్తుంది. ఇండియన్ గవర్నమెంట్ స్పష్టంగా చెప్పింది ఈ ప్రాంతాలు భారత ప్రభుత్వానికి చెందినవని. కరెన్సీ నోట్లపై మ్యాప్ వేసినంత మాత్రాన వాస్తవ సరిహద్దులు మారవు. మరోవైపు నేపాల్ ప్రభుత్వం మాత్రం తమ పార్లమెంట్ ఆమోదించిన మ్యాప్ ను మాత్రమే నోట్లపై ఉపయోగించమని చెబుతుంది. నేపాల్ అభిప్రాయం ప్రకారం ఈ ప్రాంతాలు చారిత్రకంగా తమవే. ఇప్పుడు కరెన్సీని అప్డేట్ చేయడం తమ హక్కు. ఈ కొత్త నోటు ఇద్దరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న బార్డర్ టెన్షన్ ను మళ్లీ రగిలించాయి. ఈ చర్య బార్డర్ ట్రేడ్, గ్రామాల మధ్య సంబంధాలు కొనసాగుతున్న సరిహద్దు చర్యలపై కూడా ప్రభావం చూపవచ్చు. అంటే ఒక చిన్న నోటు డిజైన్ పైన అంతటి పెద్ద జియో పాలిటికల్ వివాదం ఎలా మొదలవుతుందో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇదంతా పక్కన పెడితే అసలు ట్విస్ట్ ఏంటంటే నేపాల్ ఈ రూ. 100 ప్రింట్ చేయడానికి చైనాకు కాంట్రాక్ట్ ఇచ్చింది. వాళ్ళ రూ. 100 నోట్ని వాళ్ళే ప్రింట్ చేసుకున్నప్పుడు ఈ బార్డర్లో లేదో నాకైతే అర్థం కావట్లేదు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో మీరు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి ఇంటర్నేషనల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.